నాన్న వల్ల బాధపడుతున్నానని చెప్పేసి ఇక్కడ మీడియా ద్వారా కొంచెము తెలియజేద్దామని వచ్చాను. ఆయన పేరు వచ్చేసి రామకృష్ణయ్య. చాపాడులో హోంగార్డ్గా వర్క్ చేస్తున్నాడు ఆయన. వేరే ఆమెతోటి సహజీవనం చేస్తూ నన్ను నా పిల్లల్ని పట్టించుకోవడం లేదు. ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఏం చేసినా కూడా ఆయనకి ఫేవర్గానే పోతుంది. డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఆయనకే సహాయపడుతున్నారు. నేను ఎన్ని చేసినా పోరాటం చేసినా కూడా నువ్వేం చేసుకుంటావో చేసుకునే విధంగానే నన్ను నా పిల్లల్ని రోడ్డుకి వేసినాడు. ఇప్పుడు ఆమెతో కూడా కాంటాక్ట్ అవ్వడము, వేరే వాళ్ళతో చెప్పించడము అన్నీ జరిగితే వాళ్ళని బెదిరిస్తున్నారనమాట. ఏం చేసుకుంటారో చేసుకోండి అని తను మాట్లాడుతుంది, అతను మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోయినా కూడా నాకు న్యాయం జరగలేదు. అందుకని ఇంకా చివరిసారి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారికి ఏమి ఇవ్వలేదు, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ అంటే ఏం చెప్పారంటే కొంచెం ఏమన్నా మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి తను కూడా లైట్ తీసుకున్నాడు అక్కడ. అంటే ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి మేము రిస్క్ చేయదలుచుకోలేము అన్నట్టు వాళ్ళు ఉన్నారనమాట. వెనకడిగేశారు. నాకు అక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఇంకా ఎస్పీ దగ్గరికి పోలేదు. నేను ఉండేది ఇక్కడ కాదు సార్, హైదరాబాద్. మా అమ్మ వాళ్ళు ఉండేది హైదరాబాద్. అంటే అమ్మ వాళ్ళది ఇక్కడే అయితే వెల్ సెటిల్డ్, మొత్తం అంతా అక్కడే ఉన్నారు హైదరాబాద్లోని. అక్కడ నుంచి నన్ను చేసుకున్నాడు అనమాట. అతనిది కడపే, మైదుకూరు దగ్గర బండివారిపల్లె అతనిది. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట. ఈయన మధ్యలో ఉండే అతను. వాళ్ళ బ్రదర్స్ కూడా అదే చెప్తున్నారు, ఇంకా నువ్వు ఏదైనా చేసుకో, మేము కూడా సపోర్టివ్గానే ఉంటాము, అతను చెప్తుంటే వినటం లేదు అని చెప్పేసి అన్నారన్నమాట. అందుకని ధైర్యం చేసి ఇక్కడికి పెట్టాను నేను. ఇంకొకటి ఇక్కడ ప్రెస్ మీడియా ద్వారా ఎస్పీకి తెలిస్తే దాని తర్వాత నేను కేసు పెడదాము అని చెప్పేసి ఉన్నా. ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాబుకి మెరిట్ వచ్చింది, ఎస్పీ గారు అందించారనమాట. అప్పటికి నాకు పుట్టలేదు పిల్లలని మా ఆయన చెప్పాడు, నన్ను నా పిల్లల్ని గాలికి వదిలేశాడు. అలాంటోడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి మెరిట్ తీసుకున్నాడు అనమాట. ఆ సార్ ఇచ్చిన అమౌంట్ 5,000 అమౌంట్ ప్లస్ అక్కడికి వెళ్ళి మెరిట్ తీసుకున్నాడు. ఏ విధంగా తీసుకున్నాడు అతను? నాకు పిల్లలే పుట్టలేదు అన్నవాడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆ మెరిట్ ఎలా తీసుకున్నాడు అది కూడా నేను ఎస్పీని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. అతను ఎక్కడైతే ఎస్పీ దగ్గరికి పోయేసి ఫోటో తీసుకొని నాకు పెట్టాడు, చూడు నేను తీసుకున్నాను అనేసి నాకు ఫోటో సెండ్ చేశాడు వాట్సాప్లో. అది కూడా నేను మెన్షన్ చేసి అడుగుతున్నాను. నీకు పిల్లలే వద్దని నువ్వు గాలికి వదిలేసినాడువి, ఆ 5,000 అమౌంట్ కూడా నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. సార్ కూడా ఇవ్వలేదు, అక్కడ పిల్లోడు కూడా లేడు. పిల్లోడు కూడా లేకుండా అతనికి ఎట్లా ఇస్తారు? అది ఆ మెరిట్ కూడా సార్ ఎందుకు ఇచ్చాడు ఆయనకి? నాకు ఎక్కడ పోయినా కూడా న్యాయం జరగలేదు. ఇంకా చివరిసారి అని చెప్పేసి ఇక్కడ మీడియాకి వచ్చినాను. నేను చెప్పేది అదే సార్, ఎస్పీకి కలిసినా మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు అందరూ. మళ్ళీ మైదుకూరికే వస్తుంది అది, ఎస్పీ దగ్గర పెట్టినా కూడా అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అక్కడికే వస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా నాకు న్యాయం జరగదేమో, ఎస్పీ దగ్గరికి వెళ్తే అది కూడా మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వస్తుందేమో బాధతోటి అనే ఉద్దేశంతో ఇంతవరకు నేను పెట్టలేదు అక్కడికి. ఈ మీడియా ద్వారా ఎస్పీ దగ్గరికి పోతే నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను పిలిపిస్తారేమో, వివరంగా చెప్దాము అని చెప్పేసి. ఏకంగా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫైనల్ చేసినాడు ఇప్పుడు ఆమెకు పెళ్ళయి మొగుడు ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు ఆమెకు. భర్త కూడా బతికే ఉన్నాడు ఆమెకు. ఆ భర్త తాగుబోతాడు, పట్టించుకోవట్లేదు. ఆమె ఎక్కడుంటుంది అంటే ఒక చిన్న గుడిసెలో ఉంటుంది ఆమె. అలా కూడా తను ఏదన్నా ఉందిలే అనుకునేదానికి కూడా లేదు. తను కూడా ఒక గుడిసెలో ఉంది. ఆ గుడిసెలోనే ఇతను కూడా పోయి అక్కడే ఉండడము, అక్కడే జరుగుతుంది. నేను అడిగితే నన్ను కొట్టడము అదే చెప్తున్నాడు. లేదంటే ఏదన్నా తీసుకొనిరా సంసారం చేస్తా నీతో అని మాట్లాడుతున్నాడు. నాకు పెళ్ళయి 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళ నుంచి హోంగార్డ్ అని చెప్పేసి మా నాన్న వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా నన్ను డబ్బులే అడుగుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. నువ్వు డబ్బులు తీసుకొనిరా, నేను సంసారం చేస్తా నీతోటి, ఆమెను వదిలేస్తా అని మాట్లాడుతున్నాడు. నేను డబ్బులు తెచ్చే పరిస్థితిలో నేను లేను. ఆయన దగ్గర పోయి అట్లా అని చెప్పేసి ఉండేదానికి నాకు లేదు. నన్ను ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది నన్ను పట్టించుకోక. 15 రోజులు తిండి లేకపోతే కూడా మా నాన్న డబ్బులు వేస్తుంటే నేను తెచ్చుకొని తినే స్థితికి తీసుకొచ్చినాడు. నన్ను వాళ్ళకి పెడుతున్నాడు, నన్ను నా పిల్లల్ని పచ్చి పెడుతున్నాడు. ఏమన్నా అంటే నేను హోంగార్డ్ని, నాకు డబ్బులు లేవని డిఎస్పీ దగ్గర చెప్తున్నాడు. డిఎస్పీ దగ్గరే చెప్పాడు ఆయన, ఆ మాటే చెప్పాడు. నాకు లేదు, నాకు సాకేదానికి లేదు అని చెప్పేసి. గాయత్రి, ఆమె పేరు వచ్చేసి కళావతి.
వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి సంజీవ్ రాయుడు. ఎవరైతే ఆయన సహజీవనం చేస్తున్నాడో ఆమె పేరు కళావతి. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటనేది కూడా నాకు వాయిస్ రికార్డ్ కూడా ఉంది. అంటే వాళ్ళ బాబా వాళ్ళు వెళ్ళి చెప్పారనమాట ఆమెకి, ఇలా బాధపడుతుందామా, నువ్వు చేయడం కరెక్ట్ కాదా అంటే, నాకు అండగా ఉన్నాడు అతను, నేను వదిలిపెట్టను అని చెప్పేసి కూడా ఆమె వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ కాల్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది. ప్రూఫ్స్ తోటే వచ్చాను నేను ఇక్కడికి ఈ మీడియా ద్వారా, కనీసం ఎస్పీ దారి కన్నా వెళ్తుంది అని చెప్పేసి.